ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉన్నాడు. అనంతబాని పెళ్లిలో మహేష్ లుక్ ఎందుకంత వైరల్ అవుతోంది? రాజమౌళి ఈసారి తన హీరో ఫిజిక్ మీద కాకుండా గ్లామర్ పై దృష్టి పెట్టాడా? రఫ్ లుక్ లేకుండానే మహేష్ తో అడ్వెంచర్లు చేయబోతున్నాడా? టామ్ క్రూజ్ గా చెప్పుకునే ప్రిన్స్ ను నెటిజన్లు జాన్విక్ గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ పై గత కొంతకాలంగా నెట్టింట్లో భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. మహేష్ ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఈవెంట్లోనూ లుక్ వేరియేషన్ పట్టుకోవడం ఆడియన్స్ కి అలవాటుగా మారింది. తాజాగా అనంతంబాని వివాహ వేడుకలో మహేష్ బ్యూటిఫుల్ లుక్ మెజారిటీ మూవీ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. అప్పటి వరకు టామ్ క్రూజ్ గా ట్రీట్ చేసిన నెటిజన్లు తాజా లుక్ చూసి రాజమౌళి సినిమాకు ఈ లుక్కే ఫైనల్ అయినట్లుగా ప్రచారం జోరందుకుంది. నిజానికి జక్కన్న సినిమా మొదలు కావడానికి ఇంకొక 2 నెలల టైం ఉంది. అయితే ఆ లోపు లుక్ పై ఇప్పటికే పలు ట్రయల్స్ వెర్షన్స్ ట్రై చేశాడు. దానిలో భాగంగా ఇదిగో ఇప్పటికీ ఈ లుక్ ప్రిన్స్ చేరుకున్నాడు. అలాగని ఇదే ఫైనల్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమాలో కథానాయకుడికి రఫ్ లుక్ కంపల్సరీ. అలాగే హీరో దేహదారుఢ్యం పైనే జక్కన్న ఫస్ట్ ఫోకస్ పెడతాడు. మరి ఈ స్టేజ్ కు చేరుకోవడానికి ప్రిన్స్ ఇంకొక 2 ట్రయల్ వెర్షన్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హ్యాండ్సమ్ గెటప్ బ్రహ్మోత్సవం లాంటి హీరో మేకోవర్ సినిమాలకు మాత్రమే సెట్ అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ వెర్షన్ కంప్లీట్ అయి మహేష్ 8 ప్యాక్ సాధించే దిశగా అడుగు పెడతాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే గతంలో నేనొకటినే సినిమా కోసం అలాగే ప్యాక్ బాడీ కోసం ట్రై చేసి కొంతవరకు గ్లామర్ లుక్ పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి అటువైపుగా రిస్క్ చేయకుండా ఫిజిక్ ను స్ట్రాంగ్ గా చేసుకుని ఫేస్ లో గ్లో పోకుండా కేర్ తీసుకుంటున్నాడు. అక్టోబర్ టైంకు రాజమౌళి సినిమాలో మహేష్ ఎలాంటి లుక్ లో ఉంటాడో అందరికీ క్లారిటీ రావచ్చు. లేదంటే షూట్ మొదలైన కొన్ని రోజులకు దర్శకుడే స్వయంగా హీరో గారి లుక్ ను రివీల్ చేయొచ్చు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం, వన్స్ మహేష్ లుక్ లాక్ అయితే గనక ఇంతలా ఫ్రీగా సినిమాలకు, షికార్లకు, ఈవెంట్లకు